షీ ఏడి కాడికి పాకురు పట్టిపోయిన పోయి రూము ఏ సామాన్ చూడు జంకు పట్టిపోయే కదా. ఎన్ని దినాలు అవుతుందా వీటిని దోమి. అబ్బో యాక్ ఇది మరీ ఘోరంలో దేవుడా. చూస్తుంటేనే తిన్న అంత బయటికి వస్తుంది. వీటినా మనం లొట్టలేసుకుంటే బుక్కలు పెడుతున్నాం అనిపిస్తుందిలే. ఆ ఫ్రిడ్జ్ తెచ్చి ఎన్ని శతాబ్దాలు అవుతుందో. ఓ అబ్బో ఇంకా చూపియకుర్రి అని మీరు ఎంత మొత్తుకున్నా మీకు బుద్ధి వచ్చేదాకా గిసొంటి వార్తలు చూపిస్తూనే ఉంటాం. మళ్ళీ ఇది ఏదో రోడ్డు పంటుండే ఆషామాషి హోటల్ కూడా కాదు. బంజారా హిల్స్లో ఉండే మండి 36 అరేబియన్ కిచెన్ వాళ్ళ కథ ఇంత కమ్మ ఉంది. గిట్లనే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తే ఇలా ఘనకార్యం అంతా బయటపడ్డది. ఈ నడుమ ఇంకా అందరు ఒకతాన కూడి ఒకటే గిన్నెల మండి అనే పేరుతో కుమ్ముతురు కదా. హాగో ఆ తిండే ఇంత చక్కటి జాగల ఇంత కమ్మటి వస్తువులు వేసి వండుతుర్రు అన్నట్టు. పోని ఇప్పుడు మీరంతా పోయి ఆ హోటలోని మీద ఒర్రినా నా పైసల కోసం నేను ఏమైనా చేస్తా అని మర్రబడతాడు. తినే మీకు సోయలేనప్పుడు వేలకు వేలు పైసలు వస్తున్నాయి, మీ పానాలు ఖరాబ్ అయితే నాకేంది బాధ అంటాడు. మళ్ళీ అవసరమా? అందుకే మీకు సోయొచ్చేదాకా మీరు ఎంత తిట్టుకున్నా దినాం గిసోంటి మస్తు హోటళ్ళు బయట పడుతూనే ఉంటాయి, మేము చూపిస్తూనే ఉంటాం. ఇంకా ఏం చూస్తుర్రు? ఎవరైనా హోటళ్ళల్లో తినుకుంటే చూస్తే గిన్నె తీసి హోటళ్ళని ముఖానికి ఇస్తుర్రి. అప్పుడైనా మారుతారు ఈ మానవత్వం లేని మనుషులు. థూ మరీ గింత ఘోరమా? ఎంత మీరు ఆ తిండి తినకపోతే మంది పానాలు తీసి వాళ్ళు ఉసురు పోసుకుంటారా? మీకేం న్యాయం అవుతుంది? వీలుగాక జల్దీ డ్యూటీలకు పోయేటోళ్ళు వేరే దారి లేక బయట తినవలసి వస్తుంది. ఆ సొంటోళ్ళ తన పైసలు గుంజి మరి అలా పానాలనే ఖరాబ్ చేస్తుర్రంటే తారీఫ్ చేయవలసిందే అని నోటికొచ్చిన బూతులతోని కుత్కెలు కూలవడంగా మొత్తుకుంటురు. ఇది చూసినోళ్ళు ఇప్పుడు జర పొద్దుగాల ఓ గంట ముందుగా లేచి ఇంట్లోనే వండుకొని తినుర్రి. మీకోసమే కదా చెప్పేది. ఏమంటున్నాం?